నిఘా నేత్రాల నడుమ జాతర సక్సెస్ చేస్తామంటున్నారు ములుగు జిల్లా ఎస్పీ సబ్రీష్. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో అనుసంధానంగా జరిగే ఈ జాతరలో ములుగు పోలీస్ మరింత పటిష్టంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తుకు అన్ని విభాగాల అధికారులతో మానిటరీ సమావేశాలు జరుగుతున్నాయంటున్న ములుగు ఎస్పీ సబ్రీష్తో మేడారం కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. సర్వం సిద్ధమవుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పటికీ మేడారంలో అతి కీలకమైనటువంటి పోలీస్ శాఖ ముఖ్యంగా అప్రమత్తమైంది. పూర్తిగా కమాండ్ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడే శబరీష్ గారు ఉన్నారు. చెప్పండి సార్, చెప్పండి ఇక్కడ మేడారం మహాజాతర ఎలా జరుగుతుంది, మీ పాత్ర ఏ విధంగా ఉంటుంది, ప్రధానంగా ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు ఎలా చేశారు, కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు, ఎలా ఉంది? ఆల్మోస్ట్ 500 సీసీటీవీ కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేశాము. 300 ఆర్డ్ ఆర్ స్టిల్ అండర్ ఇన్స్టాలేషన్, బట్ 100 ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్. సో దాంట్లో వీ విల్ కీప్ సర్వైలెన్స్ ఆన్ ద ట్రాఫిక్ అండ్ పార్కింగ్ ప్లేసెస్ కానీ దెన్ హోల్డింగ్ ప్లేసెస్ లాస్ట్ ఇయర్ అంతా చాలా పెంచడం జరిగింది. ఫోర్స్ ఆల్సో వీఆర్ డిప్యూటింగ్ మోడ్. సో ఇన్ దట్ వే వీ విల్ ఎన్ష్యూర్ దెర్ ఇస్ నో ఇన్కన్వీనియన్స్ టు ద పబ్లిక్. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో అటు ఛత్తీస్గఢ్ నుంచి కానీ ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి కానీ ఇప్పటికీ ఒక అలర్ట్ ఏర్పడింది. గ్రౌండ్స్ బలగాలను ఎదుర్కొనేందుకు అండర్ గ్రౌండ్స్ నుంచి కూడా మావోయిస్టులు తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ సీఎం ఎంట్రీతో అదేవిధంగా మేడారం జాతర పనులు, అదేవిధంగా మావోయిస్టు ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇది సీఎం గారు వస్తారనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయింది. సో దానికి వాట్ ఎవర్ ప్రికాషన్స్ అండ్ మెజర్స్ వీ హ్యావ్ టు టేక్ వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్. సో మొత్తం చుట్టూ ఉన్న ఫారెస్ట్ ఏరియాలో కూడా మన గ్రేహౌండ్స్ బలగాలు, ఈవెన్ లోకల్ స్పెషల్ పార్టీ బలగాలు కూడా వీఆర్ డామినేటింగ్ ద ఏరియా. అండ్ వాట్ ఎవర్ నెసరీ మెజర్స్ వీ హ్యావ్ టు టేక్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ సెక్యూరిటీ ఆఫ్ ద వివిఐపీ ఈజ్ నెవర్ కాంప్రమైజ్డ్. ప్రధానంగా సమ్మక్కను గద్దెకి తీసుకురావడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది సిబ్బంది? ఓవరాల్ 14,000 ఫోర్స్ డిప్లాయ్ చేస్తున్నాము. దాంట్లో ప్రొసెషన్ యాజ్ యూ హ్యావ్ టోల్డ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ 22nd ఇట్ విల్ హ్యాపెన్. సో దానికి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని కూడా తీసుకొస్తున్నాము. సో దట్ లైజనింగ్ కానీ అవన్నీ బాగానే ఉంటాయి కాబట్టి. అండ్ కంట్రోలింగ్ క్రౌడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో రోప్ పార్టీ 3 లేయర్ రోప్ పార్టీ పెట్టుకుంటాము. సో ఆ విధంగా ఆల్మోస్ట్ రోప్ పార్టీలోనే ఒక 1000 మెంబర్స్ డిప్లాయ్ చేస్తాం. So in that way we will ensure that there is no untoward incident. ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ప్రధానంగా చూడొచ్చు, ఇది ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్కి ఏర్పాటు చేసినటువంటి 360 సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ప్యానెల్గా మనం చూడొచ్చు. ఇక్కడ టోటల్గా ఇక్కడ జిల్లా అధికార పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఇక్కడ పర్యవేక్షణ చేస్తుంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అప్రమత్తం పెట్టేందుకైతే పోలీస్ వారి సహాయంతో ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కన్ఫర్మ్ కూడా అవ్వడంతోనే మరింత పోలీసు పటిష్ట బందోబస్తు అయితే ఎక్కువ చేశారు. ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అనుకుని ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ములుగు జిల్లా కేంద్రం అనుకుని ఉన్నటువంటి మేడారం మహాజాతర ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద 3వ జాతరగా కూడా ప్రఖ్యాతిగాంచింది. 2014లోనే ఈ జాతర కూడా రాష్ట్ర హోదాను కూడా కల్పించింది కదా ప్రభుత్వం. అయితే ఈసారి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఇక్కడ గెలుపొందిన తర్వాత తొలిసారిగా జాతర జరుగుతుంది. తొలిసారిగా రేవంత్ రెడ్డి కూడా సీఎం హోదాలో ఇక్కడికి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తమేమో గ్రేవన్స్ బలగాలతో పాటు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఛత్తీస్గఢ్కు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల నడుమ ఏదైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతం చేసేందుకైతే ముందుకున్నామని చెప్పి ఎస్పీ శబరీష్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పచ్చు. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది. 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్ 41A నోటీసు ఇవ్వాలి. అలా వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారోని ప్రశ్నించింది. అలా చేస్తే బాధ్యతలు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. సంబంధిత పోలీసు అధికారి అరెస్టుకు ఆదేశాలు ఇస్తామంది. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తారు తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై వివరాల సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.